హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి అయితే మేము ముందుకైతే వచ్చేసాను. థంబ్నెయిల్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. చింతపండుతోటి గోరింటాకు. అయితే సిటీలో ఉన్న వాళ్ళకైతే గోరింటాకు ఆకు దొరకడం కష్టమే. అలాంటప్పుడు ఇంట్లోనే ఉంటే చింతపండుతోటి మనం ఈజీగా 10 నిమిషాల్లో గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చు. కలర్ అయితే మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుందండి. ఇక్కడ ముందు నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఆ చింతపండుని మనం అందులోకి వేసుకుందాం. ఇలా కొద్దిగా చింతపండు అయితే సరిపోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి లవంగాలను అయితే వేసుకోవాలి. ఒక 5-6 లవంగాలు అయితే సరిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది లవంగాలు ఇలా ఉంటాయి కదా. ఈ లవంగాలు అనేది ఇందులో వేసేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు సోంపు ఉంటుంది కదండి, సోంపు వేసుకుందాం. ఇలా ఒక స్పూన్ వరకు సోంపుని వేసుకొని ఇప్పుడు అదే స్పూన్ తోటి ఇప్పుడు మనం ఇందులోకి టీ పొడిని అయితే 2 స్పూన్ల వరకు వేసుకుందాం. ఒక స్పూన్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో స్పూన్ టీ పొడిని వేసుకుందాం. కాఫీ పౌడర్ అయితే కాదండి, ఇక్కడ నేను టీ పొడినే వేస్తున్నాను. మనకి గోరింటాకు టీ పొడి స్మెల్ వస్తుందా అనే డౌట్ కూడా ఉండదండి. మంచి స్మెల్లే వస్తుందండి మన చేతులకి. ఇప్పుడు వాటర్ని అయితే మనం చూసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టినప్పుడు వాటర్ మరిగి కొన్ని వాటర్ అయితే అయిపోతాయండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుందాం. గిన్నె అనేది మనకి అస్సలు మాడదండి. మనం పంచదార టీ పొడితో చేసినప్పుడు గిన్నె అనేది మాడుతుంది. ఇంకా కొబ్బరి చిప్పలతో చేసినప్పుడు కూడా, గోరింటాకు తయారు చేసినప్పుడు కూడా మనకి గిన్నె అనేది మాడుతుంది కదండి. ఇలా చింతపండుతో చేస్తున్నాం కదా, అందుకని మనకి గిన్నె అనేది అస్సలు మాడదు. మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరమే లేదు, గిన్నె మాడితే ఎలా ఏంటి ఎలా అని. చూస్తున్నారు కదా. ఇప్పుడు అలా ఒక 10 మినిట్స్ వరకు మనం మరిగించుకోవాలి. అలా మనం వాటర్ వేసుకున్నాం కదా, అది హాఫ్ ఆఫ్ ది వాటర్ అయిపోయింది. అలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసి 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ లిక్విడ్ అనేది ఇప్పుడు తయారైపోయింది కదా, ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని ఇలా టీని వడపోస్తాం కదండి, ఇప్పుడు అలానే ఈ లిక్విడ్ని కూడా మనం ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత అండి, ఇది మనకి ఈ లిక్విడ్ అనేది 1 సంవత్సరం వరకు నిలువ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని కొంచెం గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం కుంకుమ అనేది యాడ్ చేసుకొని మనం చేతులకి పెట్టేసుకోవచ్చండి. అప్పటికప్పుడు అలా చేతులకు పెట్టుకొని చక్కగా వాష్ చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో మంచి కలర్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను ఇంత లిక్విడ్ అనేది నాకు అవసరం లేదు, కొద్దిగా లిక్విడ్ని మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలాగ ఇంకొక గిన్నెలోకి నాకు ఎంత కావాలో అంత లిక్విడ్ని అయితే తీసుకొని ఇప్పుడు దీన్ని మనం నిల్వ చేసుకోవచ్చండి. తర్వాత మనం ఈ లిక్విడ్లోకి ఇప్పుడు కుంకుమ అనేది మిక్స్ చేసుకోవాలి.
మనకి ఎంత కుంకుమ పడుతుందో అంత వేసుకొని కలుపుకోవాలండి. మరీ థిక్గా కాకుండా మరీ జారిపోయేటట్టు కాకుండా అలా కుంకుమని చూసుకుంటూ కొద్ది కొద్దిగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకొంచెం జారుగానే ఉంది కాబట్టి నేను ఇంకొంచెం కుంకుమని వేసుకొని కొంచెం థిక్గా అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే యాజ్ టీజ్గా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో అవే వేసుకొని చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు మనకి కోన్స్తో డిజైన్స్ పెట్టుకోవడం రాకపోయినా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఈజీగా చందమామ చుక్కలు అవన్నీ పెట్టుకొని డిజైన్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని మనం 5 నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి. మంచి కలర్ అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ ఈ డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను ఫస్ట్ డిజైన్ అయితే పెన్ తోటి ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత అందులోకి ఇప్పుడు నేను తయారు చేసుకున్న లిక్విడ్ అయితే ఇలాగా అగ్గిపుల్ల ఉంటుంది కదండి, అలా అగ్గిపుల్లతోటి నేను ఈ డిజైన్లో మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ని. చూస్తున్నారు కదా డిజైన్ ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలాగ మొత్తం పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచుకోవాలండి. మంచిగా ఆరిపోయే వరకు ఉంచుకుంటే మంచిగా రెడ్ కలర్లో అయితే పండుతుందండి. ఆరిపోవడానికి ఎక్కువ సేపు కూడా పట్టదండి, 5 నిమిషాల్లో ఆరిపోతుంది. అలా కుంకుమని నేనైతే ప్లేట్లో తీసి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత రెడ్ కలర్లో పండిందో. చూస్తున్నారు కదా నేను ఇక్కడ చేతులతో కూడా మీకు తుడిసి చూపిస్తున్నాను, మనకి ఎక్కడైనా చేతులకు అంటుతుందా లేదా అని. అస్సలు అంటలేదండి, మంచిగా అయితే రెడ్ కలర్లో అయితే పండింది. ఒక 1 అవర్ తర్వాత కూడా చాలా మంచిగా రెడ్ కలర్ డార్క్లోకి వచ్చిందండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.